డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, చాలా మందికి అన్యాయం జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కీలకమైన అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింధు అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చారు. సింధు లాగే చాలా మంది క్రీడాకారులను ప్రోత్సహించే క్రమంలో మేము కొంతమంది క్రీడాకారులకు ఇచ్చాము అని చెప్పి. ఇప్పుడు జగన్ రైజ్ చేస్తున్న అంశం, మరి సింధులా ఎవరికైనా అవార్డులు వచ్చాయా, ఏదైనా మెడల్స్ వచ్చాయా, ఒలింపిక్లో ఏదైనా గెలుచుకున్నారా, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చాలా లాజికల్ పాయింట్స్ని ఆయన తన ప్రెస్ మీట్లో చాలా డీటెయిల్డ్గా వివరిస్తూ ఉన్నారు. అండ్ అబ్బా కొడుకులు అంటూ చంద్రబాబు లోకేష్లను టార్గెట్ చేస్తూ ఉన్నారు. సతీష్ గారు, ప్రెస్ మీట్ని ఇప్పటి వరకు మనం ఫాలో అయ్యాం. చాలా కీలకమైన అంశాలని జగన్మోహన్ రెడ్డి రైజ్ చేస్తూ ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఒక రకంగా ఎందుకో కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 అంశము, అంటే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన గ్రూప్ 1 అవకతవకల్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రైజ్ చేస్తోంది. దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాము అని చెప్పేసి. ఏంటి జగన్ లేవనెత్తిన అంశాల మీద మీ కామెంట్ ఏంటి? రైట్, అంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి వ్యవహారం అనేది ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని బాధితులు జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని ఆందోళన చేస్తూ ఉన్నారు. దానిపై ప్రభుత్వం వివరణ ఇస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజుతో లాస్ట్. కానీ మండలిలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి వ్యవహారం పైన ఉంది గత కొద్ది రోజులుగా. దీనిపైన వివరణలు కోరింది. దానిపైన లోకేష్ సవాల్ విసిరారు. నేను ఏదైనా దేనికైనా నేను రెడీ అని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ డిఎస్సిపై రాద్ధాంతం చేస్తుందని. దానికి కౌంటర్గా ఏం చేసిందంటే కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైతే ఈ డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సంపాదించారో ఆ అభ్యర్థులందరితోనే ఒక ర్యాలీ తీపించింది. మా పట్టలు కొట్టద్దు, మేమంతా మెరిట్ మీద వచ్చాము, అంతా సవ్యంగానే జరిగిందంటూ వివరణ ఇచ్చే కార్యక్రమం చేసింది. బట్ ఇదే నేపథ్యంలో డిఎస్సి పైన వైసీపీ బలంగా మాట్లాడుతుంది కాబట్టి వైసీపీ హయాంలో గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి, పరీక్ష నిర్వహణ అంశాన్ని ఇప్పుడు తెర ముందుకు తెచ్చింది. దానిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొన్ని అంశాలని ప్రస్తావిస్తున్నారు. ఏంటంటే గ్రూప్ 1పై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది, డిఎస్సి విషయంలో అక్రమాలపై పోరాడుతున్నాము, దాని విషయంలో తప్పు ఒప్పుకోరు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఆయన అంటుంది. రెండోది ఏంటి, లోకేష్ రాజీనామా చేయాలి లేదంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడుగుతున్నారు. తప్పు చేశారని క్లియర్ కట్గా ఉన్న సిబిఐ విచారణకు ఒప్పుకోవటం లేదు. ప్రశ్నిస్తే గింజుకుంటారు, తప్పైతే ఒప్పుకోవడం లేదన్నది ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కొన్ని అంశాలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేవనెత్తుతున్నారు. సరే, మేము చేస్తున్న ఆరోపణలు అవాస్తవం, సహేతుకం కాదని చంద్రబాబు నాయుడు నుంచి కూటమి నేతలు అందరూ మాట్లాడుతున్నారు కదా అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆయన ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నియామకాల చరిత్రలో 2 బాధ్యతలు ఒక్కరికి అప్పగించలేదు అని అన్నారు. అదేంటి ఆ బాధ్యతలు? ప్రశ్నాపత్రం తయారీ నిర్వహణ ఒక్కరే చేశారంట. దీనివల్ల చెక్ అండ్ బ్యాలెన్స్ తప్పి స్కామ్కు నాంది పడిందన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు ఏంటంటే ప్రశ్నాపత్రం తయారీ బాధ్యత మామూలుగా ఎక్కడైనా డిఎస్సికి సంబంధించి ప్రశ్నాపత్రం తయారీ బాధ్యత ఎప్పుడు కూడా ఎన్సీఆర్టీదే. ఎందుకంటే ఎన్సీఆర్టీ బాధ్యత అది. ఎన్సీఆర్టీది పరీక్ష నిర్వహణ డిఎస్సి కన్వీనర్ది. కానీ ఇక్కడ ఏంటంటే పేపర్ తయారు చేసే వ్యక్తి అలాగే ఈ నిర్వహణ ఈ 2 కూడా ఒకరికే ఇచ్చారు. అక్కడే స్కామ్కి నాంది పడింది. అంటే ఒక అధికారి చేతికి 2 ఎట్లా ఇస్తారు? అంటే ప్రశ్నాపత్రం తయారీ నీదే, నిర్వహణ నీదే. అంటే ప్రశ్నాపత్రం నువ్వు తయారు చేసావు కాబట్టి ప్రశ్నాపత్రం ఏంటనేది నీకు ఐడియా ఉన్నట్టే కదా. నిర్వహణ అంటే మొత్తం డిఎస్సి నిర్వహణ కూడా అదే అధికారి. అంటే ఇలాగా 2 బాధ్యతలు ఒక అధికారికి ఇవ్వటంతోనే స్కామ్కు నాంది పడింది. దీనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు, దీనిపై ఎందుకు వివరణ ఇవ్వట్లేదని ఆయన అడుగుతున్నారు. రెండో కీలకమైన అంశం ఆయన ప్రస్తావిస్తుంది ఏంటంటే నవీన్ అనే వ్యక్తి ఇష్యూ లీకేజ్కి సంబంధించి ఫస్ట్ ఇష్యూ అనేది రేజ్ అయింది. అదేంటంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి రాలేదని, ఉద్యోగం ఇవ్వలేదని నవీన్ అనే అభ్యర్థికి చెప్పారు. బట్ నవీన్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. డిఎస్సి లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ కూడా పెట్టాడు. డిఎస్సి అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? తొలి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? రెండో మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా ఎందుకు పోయింది అనేది ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్న రెండో కీలకమైన అంశం. ఇందులో ఆయన ఏమంటున్నారంటే నవీన్ తన ర్యాంకును ఉద్యోగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ విద్యాశాఖకు లేఖ కూడా రాశాడు అని జగన్ ఆ లేఖ చూపిస్తున్నారు. మొదటి మెరిట్ జాబితాలో నవీన్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం కూడా అంగీకరించింది. అలాంటప్పుడు ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా మెరిట్లో, ఫస్ట్ ర్యాంక్ మీకు వచ్చింది, మీకు నేను ఉద్యోగం ఇవ్వాలి కదా. రెండో దీంట్లో అసలు మీకు ఉద్యోగమే లేదని
అంటే అప్పుడు మీరు ఆటోమేటిక్గా కోర్టుకి వెళ్తారు కదా. అంటే ఆ నవీన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. రెండోది ఆ డిఎస్సికి సంబంధించి ఆయన అక్కడ ఆఫీస్కి సంబంధించి వ్యవహారాలకు సంబంధించి ఆయన పనిచేస్తున్నాడు. అలాంటి అవుట్ సోర్స్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది మెరిట్ లిస్ట్లో? అంటే ప్రశ్నాపత్రం సంబంధించి అవగాహన లేకుండా వస్తుందా? ప్రశ్నాపత్రాన్ని నవీన్ అనే వ్యక్తి ముందుగానే చూశాడా? నవీన్ చేతిలోకి వెళ్ళిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నాయి. అందుకేంటంటే రెండో మెరిట్ జాబితాలో నవీన్ పేరు లేకుండా ఎలా విడుదల చేశారని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ ఏమో నవీన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తొలి మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, రెండో మెరిట్ లిస్ట్లో వచ్చేసరికి నవీన్ పేరే లేదు. దానికి వీళ్ళు ఇస్తున్న వివరణ ఏంటి? నవీన్ అనే వ్యక్తి కౌన్సిలింగ్కి హాజరు కాలేదు అని. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ప్రశ్నాపత్రం తయారీ విభాగంలో పనిచేసే నవీన్కి ఫస్ట్ ర్యాంక్ రావడం పైన అనుమానాలు వచ్చాయి. నవీన్కి సంబంధించి ఎందుకు ఇవ్వలేదు అంటే నవీన్కి సంబంధించి ఆయన కరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదు, అందుకే ఇవ్వలేదు అని చెప్తున్నారు అనేది ఇక్కడ పెద్ద స్కామ్ జరిగిపోయింది అన్న అంశాన్ని జగన్మోహన్ ప్రస్తావిస్తున్నారు. ఈ నవీన్ అనే వ్యక్తి ఎవరంటే డిఎస్సి ప్రశ్నాపత్రం తయారీ విభాగంలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. అంటే ఈ ప్రశ్నాపత్రం తయారీ విభాగానికి సంబంధించో లేదంటే ఆ డిఎస్సికి సంబంధించో ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంకే సరే చదివాడా తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఉంది. రెండో మెరిట్ లిస్ట్ వచ్చేసరికి లేదు. ఎందుకు లేదంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటి? సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదు అని అంటున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం వివరణ ఇస్తుంటే ఆ నవీన్ తనకు ఉద్యోగం మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు లేదని ఎందుకు కోర్టుకు వెళ్తాడు? ఒకవేళ అతనిదే తప్పు అయితే ఎందుకు కోర్టుకు వెళ్తాడు అన్నది ఇప్పుడు అక్కడ కొంత ప్రశ్న తలెత్తుతోంది. సరే డిఎస్ఎల్ అక్రమాలు జరగలేదని ప్రభుత్వం వివరణిస్తున్నా సంథింగ్ ఫిషీ అన్నట్టుగా కొంత ఉంది అన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలెత్తి చూపుతోంది. ఏదేమైనా దీనిపైన నారా లోకేష్ వివరణ ఇచ్చినా, చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చినా, అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చినా, అచ్చెన్నాయుడికి బొత్స సత్యనారాయణకి శాసనమండలిలో వాగ్యుద్ధం జరిగినా, ఏది జరిగినా కూడా డిఎస్సిలో ఏదో కొంత జరిగింది. స్పోర్ట్స్ కోటా కానీ మెరిట్ లిస్ట్ కానీ నవీన్ అనే ఆ సంబంధిత శాఖకు సంబంధించిన నవీన్కి ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వచ్చింది, రెండో ఎట్లా తీసేశారు, ఈ రకమైన కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానాలు అయితే కొంత వెంటాడుతున్నమాట వాస్తవం. అందుకు ఈ విషయంలో ప్రభుత్వం సరే దేనికైనా సవాలు విసురుతున్నారు నారా లోకేష్. ఆయన తప్పు చేశాడని నేను అనను. రేపొద్దున దర్యాప్తులు అన్నీ తేలుతాయి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అనవసర ఆరోపణలు అన్నది కూడా రేపొద్దున దర్యాప్తులు తేలుతుంది. అందుకు సిబిఐకి దీన్ని అప్పగించడంలో తప్పే ఉంది అంటున్నా. ఎందుకంటే ప్రశ్నాపత్రం 10th క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజ్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 95 to 99 మిడిల్లో, ఆఫ్టర్ ఐ థింక్ 99 తర్వాత జిఎంసీ బాలయోగి, మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి అంతకుముందు పాఠశాల విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రశ్నాపత్రం లీక్ అయిన అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ రోజు సాయంత్రంలోపు జిఎంసీ బాలయోగి రిజైన్ చేశారు. అలాగే బల్లి దుర్గాప్రసాద్ అని విద్యాశాఖ మంత్రిగా ఉండేవాళ్ళు. అతను కూడా ఒకనొక సందర్భంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని రాజీనామా వరకు సిద్ధమై వివరణ ఇచ్చుకున్నాడంటే ఆ తర్వాత అదేం జరగలేదని తేలింది. అంటే కొంత ఇలాంటి ఇష్యూస్ జరిగేటప్పుడు ఒక అకౌంటబిలిటీ అనేది ఉండడం అనేది సహజం. నారా లోకేష్ నేను ఎందుకు రాజీనామా చేయాలి, నా తప్పులు జరగలేదు కదా, నేను ఎక్కడికైనా సిద్ధమని ఆయన చెప్తున్నారు. నేను అదే అంటున్నా, నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా నిర్వహించే ఉండొచ్చు. మీరు తప్పు చేశారా, వైసీపీ ఆరోపణలు నిజమని నేనేం అనడం లేదు. బట్ అదే సందర్భంలో ఇంత ఇష్యూ జరుగుతుంది కాబట్టి అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిస్కషన్ ఉంది కాబట్టి దీనిపైన సిబిఐయో లేదంటే ఒక అత్యున్నత దర్యాప్తు వేయటంలో తప్పే ఉందన్నది నా ప్రశ్న. ఒకవేళ ఇందులో ఏం తప్పు జరగలేదని తేలిపోయింది అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపొద్దున ప్రజల ముందు నిల్చుంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తుంది, బేస్లెస్ ఆరోపణలు మాట్లాడుతుందని జనం ముందు కూడా పలచన అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేదు ఒక తప్పు అనేది తేలింది అనుకోండి, ఎస్ ప్రభుత్వం వెంటనే స్పందించింది, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది, ఉద్యోగులకు నిరుద్యోగులకు డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేసేటట్టుగా ఇచ్చేసింది అనడానికి ప్రభుత్వానికి కూడా కొంత చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏదేమైనా డిఎస్సి వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేలా లేదు, తప్పు జరగలేదని కూటమి చెప్తోంది. వీటన్నిటి నేపథ్యంలో ఏదో ఒక సిబిఐ ఎంక్వైరీ ఏదో ఏటలో తప్పే ఉందని నేను అంటున్నాను. దానికి టీడీపీ నేతలు ఏమంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేస్తామంటే ఇప్పుడు అలా మాట్లాడడానికి లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు అవునన్నా కాదనుకున్నా రెండో హైయెస్ట్ స్థానాలు వచ్చిన జనసేన అనేది ఆల్రెడీ కూటమిలో ఉంది. 11 సీట్లు వచ్చినా 40% ఓటు బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్స్ స్ట్రాంగ్ హోల్డ్ పొలిటికల్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు ఒక రకంగా అనఫిషియల్ ప్రతిపక్షమే. వాళ్ళు అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు
వాళ్ళని అదే పట్టుకొని పదే పదే నారా లోకేష్ని, మీ పార్టీ, మీ ప్రభుత్వాన్ని, మీ పరీక్షల నిర్వహణ తీరుని, మీ డిఎస్సి అక్రమాలని, స్పోర్ట్స్ కోట అక్రమాలని పదే 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 ప్రశ్నిస్తున్నప్పుడు వై యూ డోంట్ కాల్ ఫర్ వన్ ఎంక్వైరీ? తప్పే ఉంది అందులో. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాన్ని తేలితే వాళ్ళే కదా రేపు పొద్దున్న ప్రజల ముందు పలచన అవుతారు. కానీ ఏమైతుందంటే ఈ విషయంలో కొంత ఇనిషియేటివ్ ప్రభుత్వం నుంచి ఇంకా కొంచెం పెరగకపోతే, కొంత ప్రతిపక్షాలు కానీ కొందరు నిరుద్యోగులు కానీ లేవనెత్తున్న ప్రశ్నలకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం కొంత ఇది ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అంతవరకు ఇలాంటి పరిస్థితులను తేరు. ఖచ్చితంగా ఆయన దీనిపైన ఆలోచన చేస్తున్నారు. ఒక రెండో కోణంలో నారా లోకేష్ ఆయన ఇస్తున్న వివరణ కూడా కరెక్ట్ కూడా కావచ్చు, నేను కాదనటం లేదు. కానీ ఇష్యూ అనేది ఇంత పెద్దదవుతుంది కాబట్టి ఒక ఎంక్వైరీ, ఒక స్పష్టమైన వివరణ, లేదంటే ఒక క్లారిటీ ఇంకా పూర్తి స్థాయిలో రావడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఒకే ఇష్యూ అనేది ఆ ప్రాపగండా ఎక్కువైపోతే మనం కూడా ఏమనుకుంటాం, నిజంగా ఏదో జరిగే ఉంటుందేమో, నిప్పు లేనిదే పొగరాదు కదా అని ఇలా జనరల్ పబ్లిక్ పర్స్పెక్టివ్స్ అట్లా ఉంటాయి. అందుకు ఈ విషయంలో కొంత చాకచక్యంగా, వ్యూహాత్మకంగా కూటమి కూడా వ్యవహరించాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలన్నీ చేస్తోంది, కొన్ని అంశాలని గట్టిగానే ప్రశ్నిస్తోంది. అలాగే మిగతా అంశాలు ఏవైతే ప్రశ్నిస్తుందో దానికి కూడా ఒక స్పష్టమైన ఆధారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపాలి.